హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం సిద్ధార్థ రాయ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి మరియు యానిమల్ మూవీలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం చిత్రీకరించినాడు అనుకోవాలి డైరెక్టర్. కానీ ఒక్క విషయంలో డైరెక్టర్ని మెచ్చుకోవాలి. లాజిక్స్ వర్సెస్ ఎమోషన్ అనే రెండు కాన్సెప్ట్లను తీసుకొని ఆ రెండు కాన్సెప్ట్లను డిఫైన్ చేస్తూ, మరియు ఒక పర్సన్ లాజికల్గా జీవిస్తే ఎలా ఉంటాడు, ఎలా ఉంటుంది అనేది మరియు అదే పర్సన్ సడన్గా ఎమోషనల్గా మారితే ఏమవుతుంది అనేది బాగా చూపించాడు. తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగున్నప్పటికీ ఈ మూవీలో వచ్చే కొన్ని అడల్ట్ సన్నివేశాలు మరీ ఓవర్గా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రం అయితే కాదు. ఇకపోతే ఈ చిత్రము ప్రథమార్థము అంతా హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా రన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా మరియు ఒక మనిషి జీవించటానికి ఆకలి, నిద్ర, సెక్స్ అనే 3 కాన్సెప్ట్లు ఉంటే చాలు, వీటిని ప్రతిరోజు పొందితే చాలు అనేలా తన వే ఆఫ్ బిహేవియర్ మొదటి ప్రథమార్థం అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి ఒక పర్సన్ ఆ ఎమోషన్స్ను ఇన్బ్యాలెన్స్ అయితే ఎలా బిహేవియర్ చేస్తాడు, వాటికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాకపోతే ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో వచ్చే అర్థంలోని కొన్ని శృంగారభరిత సన్నివేశాలు ఇప్పుడు జనరేషన్కి నచ్చుతాయేమో అని మరీ విపరీతంగా చూపించడం అనేది కొంత నిరాశ కలిగిస్తుంది. ఇకపోతే ఈ సిద్ధార్థ రాయ్ స్టోరీ వచ్చేసి, సిద్ధార్థ రాయ్ తెలివైన వాడు, చిన్నప్పటి నుండి పుస్తకాలు పురుగై 12 ఏళ్ల ప్రపంచంలోనే ఫిలాసఫీని అంతా చదివేసి కుర్రాడు. లాజిక్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ని అసలు పట్టించుకోడు. ఇలాంటి ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవటం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక బతకటానికి అవసరమైనవి ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణము ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరు ప్రేమ నిలబడిందా, లాజిక్ ఎమోషన్స్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఇకపోతే ఓవరాల్గా ఈ మూవీ ఒక మంచి సందేశాత్మకతతో కూడిన లాజికల్ వర్సెస్ ఎమోషనల్ బ్యాలెన్స్డ్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఓకే, కానీ విపరీతమైన అడల్ట్ కంటెంట్ నాట్ కరెక్ట్. ఈ సినిమాకి ప్లస్ మైనస్ పాయింట్స్ వచ్చేసి కథ ఆలోచన, భావోద్వేగాలు, అలానే హీరోయిన్ నటన. బలహీనతలు వచ్చేసి కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం అయితే కాదు. ఇకపోతే క్లైమాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.